నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ల్యాండ్ ఆఫ్ కాఫీ అని ఏ జిల్లాని పిలుస్తారు? కర్ణాటకలోని చిక్మంగళూరును ద ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు. 1600వ సంవత్సరం నుంచి అక్కడ కాఫీని పండిస్తున్నారు. మన దేశంలో 80% కాఫీ ఉత్పత్తులు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇక మొదటిది, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ గా షియాజ్ అహ్మద్. మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ షియాజ్ అహ్మద్ కిడ్వాయ్ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ హోదాలో ఉన్న విక్రమ్ దేవ్దత్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక రెండవది, కేరళలో సారాస్ మేళా. జనవరి 20 నుండి 31 వరకు కేరళలోని చెంగనూరులో జాతీయ సారాస్ మేళా జరగనుంది. కుటుంబశ్రీ మిషన్ ద్వారా నిర్వహించే ఈ మేళాలో గ్రామీణ ఉత్పత్తులకు సంబంధించి 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. చేతితో తయారు చేసిన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు మరియు గృహాలంకరణలను ఈ మేళాలో ప్రదర్శిస్తారు. ఇక మూడవది, రచయిత్రి ప్రతిభా సత్పత్తికి గంగాధర్ నేషనల్ అవార్డ్. ఒడియా రచయిత్రి ప్రతిభా సత్పత్తి గంగాధర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. కవిత్వంలో నిష్ణాతులైన వారికి 1991 నుంచి సంబల్పూర్ యూనివర్సిటీ ఈ అవార్డును అందిస్తోంది. యూనివర్సిటీ ఫౌండేషన్ డే రోజున ఈ అవార్డును అందిస్తారు. అవార్డు గ్రహీతలకు ₹1,00,000 ప్రైజ్ మనీ ఇస్తారు. ఇక నాల్గవది, కేరళ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్. కేరళ 23వ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు ముందు ఆయన బీహార్ గవర్నర్ గా పనిచేశారు. ఇక బీహార్ 42వ గవర్నర్ గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఐదవది, టీబీఏ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అటవీ సంరక్షణ కోసం మహాభారత వాటికను స్థాపించిన రాష్ట్రమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.